హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలా మంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి మీకు ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు, అదేవిధంగా 10 గ్రాండ్ టెస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంకా దీంతో పాటుగా గ్రూప్ 1కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కావచ్చు, అండ్ అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఇంకా అవే కాకుండా ఇండివిజువల్గా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి కావచ్చు, ఆర్థమెటిక్కి సంబంధించిన కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను పొందవచ్చు. సో మే మంత్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది ఈరోజు ఈవినింగ్ అయితే అప్డేట్ చేయబడుతుంది. ఇంకా ఇండియన్ పాలిటీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్లు యాప్లో ఉంటాయి. యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు శాంపిల్ టెస్ట్ రాసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి షూతో వస్తే అనుమతి లేదు అని చెప్పేసి ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. చెప్పులు వేసుకొని రావాలి, స్లోగన్లు ఇవ్వరాదు, ఇతరులతో మాట్లాడరాదు, పరీక్షకు 15 నిమిషాల ముందు గేట్లు బంద్. సో గ్రూప్ 1 పరీక్షకు కఠిన నిబంధనలు, 2 గంటల ముందు వస్తే మంచిది అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే మనకు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో మరిన్ని కఠిన నిబంధనలు అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. సో అందులో భాగంగా అభ్యర్థులు షూ ధరించి రాకూడదని, చెప్పులు వేసుకొని రావాలని స్పష్టం చేసింది. 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 11న ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. సో గత అక్టోబర్ 16న నిర్వహించినటువంటి ఈ పరీక్షకు సంబంధించి పేపర్ లీక్ కావడంతో దాన్ని రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తున్నారు. అయితే ప్రశ్నపత్రం లీక్, పరీక్ష రద్దుతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో మరోసారి నిర్వహిస్తున్నటువంటి ఈ పరీక్ష విషయంలో అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నారు. సో గ్రూప్ 1 పోస్టుల కోసం సుమారు 3,80,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. OMR షీట్ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తున్నారు. సో ఈ నెల 11న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది. సో పరీక్ష మొదలు కావడానికి 2 గంటల ముందు నుండే అంటే 8:30 నుంచి అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అయితే అనుమతిస్తారంట. సో పరీక్ష ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తారు. అంటే ఉదయం 10:15 లోపే పరీక్ష హాల్లోకి అభ్యర్థులు చేరుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత అనుమతించరు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అభ్యర్థులు పెన్సిల్ కావచ్చు, ఇంక్ పెన్, జెల్ పెన్ వంటి వాటిని తీసుకువెళ్ళకూడదని చెప్పేసి, వాటికి అనుమతి లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. కేవలం బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే అనుమతించనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు షూ వేసుకొని రాకూడదు. ఒకవేళ షూతో వస్తే అనుమతించరు. చెప్పులు వేసుకొని రావాల్సి అయితే ఉంటుంది. అండ్ పరీక్ష కేంద్రంలో ఎలాంటి స్లోగన్స్ ఇవ్వకూడదు, ఇతరులతో మాట్లాడకూడదు. ఈ నిబంధనలను అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించడానికి ముందు అభ్యర్థులు 2 దశల్లో తనిఖీ చేయనున్నారు. సో అభ్యర్థులకు సూచనలు ఇవ్వడానికి జిల్లాకు 1 చొప్పున 33 హెల్ప్ లైన్ సెంటర్లు ప్రారంభించారు. సో పరీక్ష నిర్వహణకు నియమితులైనటువంటి సిబ్బందిపై కూడా నిఘా పెట్టనున్నారు. సో ప్రతి పరీక్షా కేంద్రంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని చెప్పేసి ఇక్కడ మనకు గ్రూప్ 1కి సంబంధించిన కొన్ని నిబంధనలు అయితే చూడవచ్చు. సో ఈ నెల 11న మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష అయితే జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి ఇటువంటి నిబంధనలు అయితే పాటించవలసి అయితే ఉంటుంది. ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్న అభ్యర్థులు వీటిని ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రమేష్ మాల్ ప్రాక్టీస్ నెట్వర్క్ పెద్దదే అంటే ఇక్కడ మనం వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. 2011లో వరంగల్లో ఇరిగేషన్ ఏఈగా చేరిక, అదేవిధంగా 2015లో ప్రియురాలిని హత్య చేసి జైలుకు, రిలీజ్ అయ్యాక సొంతూరులో వ్యవసాయం, 2018లో ఉద్యోగం మానేసి మాల్ ప్రాక్టీస్ దందా షురు అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే TSPSC పేపర్ల లీకేజీ, హైటెక్ మాస్ కాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సో నిందితుడు మాజీ ఏఈ రమేష్ నెట్వర్క్లో క్రిమినల్ హిస్టరీని సిట్ బయటకు తీస్తుంది. సో మంగళవారం నిర్వహించినటువంటి కస్టడీ విచారణలో కీలక వివరాలు బయటపెట్టింది. సో రమేష్ నెట్వర్క్లో సుమారు 80 మంది అభ్యర్థులు ఉన్నట్లు ఆధారాలు సేకరించింది. సో మాస్ కాపింగ్ కావచ్చు, అదేవిధంగా ఏఈ పేపర్ లీక్ చేసి పరీక్ష రాసినటువంటి అభ్యర్థుల ఇళ్లలో మంగళవారం కూడా సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. సో పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది. సో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ AEE కావచ్చు, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ DAO పరీక్షల్లో రమేష్ హైటెక్ మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన విషయం తెలిసింది.
తెలిసిందే. సో డిజిటల్ డివైజ్లతో 7 అభ్యర్థులను ఏడబ్ల్యూ కావచ్చు డిఓ పరీక్షలు రాయించాడు. సో రమేష్ను గత వారం సిట్ అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించింది. సో కోర్టు అనుమతితో ఆదివారం నుంచి 6 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించిన కొన్ని విషయాలు ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది మనకు పేపర్ లీక్కి సంబంధించిన అప్డేట్. ఇక నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే సో 38,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అని చెప్పేసి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 38,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దానిలో మనకు ప్రిన్సిపల్, అదేవిధంగా బోధనేతర సిబ్బందితో సహా పలు పోస్టులు అయితే ఉన్నాయి. సో వచ్చే 3 ఏళ్లలో దేశంలో మనకు 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్రం అయితే లక్ష్యంగా పెట్టుకోగా, సో ఈ మేరకు దానికి సంబంధించిన ఒక భారీ రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇక్కడ పీడిఎఫ్ కూడా మీరు చూడవచ్చు. సో దీనిలో మనకు ఉన్నటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకు స్టార్ట్ కాలేదు. సో దీనిలో మనకు నాన్ టీచింగ్ వేకెన్సీ కనుక చూసినట్టు ఇక్కడ స్వీపర్కి సంబంధించి కావచ్చు, కుక్, అదేవిధంగా ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి కావచ్చు, అండ్ జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, డ్రైవర్, ప్లంబర్, అకౌంటెంట్, హాస్టల్ వార్డెన్, స్టాఫ్ నర్స్ లాంటి ఇటువంటి ఉద్యోగాలను, అదేవిధంగా మనకు టీచింగ్ సంబంధించి చూసినట్లయితే ప్రిన్సిపల్ కావచ్చు, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, ఆర్ట్ టీచర్స్, మ్యూజిక్ టీచర్ లాంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి ప్రతి పోస్టుకు సంబంధించి ఇక్కడ మనకు దీంట్లోనే నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీ కావచ్చు, అక్కడ ఎన్ని వేకెన్సీస్ అనే డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూసినట్లయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ ప్రిన్సిపల్ పోస్టుకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే మొత్తం 740 వేకెన్సీ అయితే ఉన్నాయట. ఇది గ్రూప్ ఏ కేటగిరీకి సంబంధించిన పోస్టు. లెవెల్ 12 ప్రకారం అయితే మీకు శాలరీ ఉంటుంది. సో 78,000 వరకు అయితే శాలరీ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వీటికి సంబంధించి ఇక్కడ ఏజ్ లిమిట్ కావచ్చు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మనకు ప్రతి పోస్టుకు సంబంధించి దీనిలో అయితే మెన్షన్ చేశారు. ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఈ పీడిఎఫ్ నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే చూడవచ్చు. ఇంకా మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాలేదు. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత కూడా నేను టెలిగ్రామ్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఒకసారి అయితే చూడండి. చాలా వేకెన్సీస్ ఉన్నాయి. దాదాపు 38,000 వేకెన్సీస్ ఉన్నాయి. దీనిలో మనకు 15,000 వేకెన్సీస్ వరకు నాన్ టీచింగ్ వేకెన్సీస్, 22,000 వేకెన్సీస్ వచ్చేసి టీచింగ్ వేకెన్సీ అయితే ఉన్నాయి. చాలా మంచి అవకాశం. సో ప్రతి ఒక్కరు వీటికి చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకుంటే ప్రయత్నం చేయండి. సో వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ ఇక్కడ మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉంటాయి. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ పేపర్ లీకేజ్ సంబంధించి మరొక అప్డేట్ కూడా చూడవచ్చు. ఏడబ్ల్యూ కాపింగ్ కేసులో 7 గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. కీలక సూత్రధారి మాజీ ఏఈ రమేష్, వీరిలో 2 మహిళలు ఉన్నట్లు నిర్ధారణ, నిందితుల కోసం గాలిస్తున్నటువంటి సిట్ అని చెప్పేసి పేపర్ లీకేజ్ సంబంధించి మరొక న్యూస్ పేపర్లో కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే మనకు ఇండియన్ ఎకానమీకి సంబంధించి బ్యాంకింగ్ అనేటువంటి చాప్టర్ పైన మనకు ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఇది. ఇక దాంతోపాటుగా భారతదేశ చరిత్రకు సంబంధించి దానిలో మనకు చాళుక్యులకు సంబంధించినటువంటి చాప్టర్ పైన బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చారు. సో ఇది కూడా మనకు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. చాలామంది ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సురినామ్ అత్యున్నత పౌర పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. సో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సురినామ్ అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ది ఎల్లో స్టార్. సో ఈ అవార్డు నేమ్ అనమాట. సోను ఆ దేశ అధ్యక్షుడు ఎవరైతే మనకు చంద్రికా ప్రసాద్ సంతోకి అందజేయడం జరిగింది. సో 2 దేశాల బలమైనటువంటి ద్వైపాక్షిక సంబంధాలకు గౌరవ చిహ్నంగా పురస్కారాన్ని ప్రదానం జరిగినట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇంపార్టెంట్ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇది ఏ దేశానికి సంబంధించిన పురస్కారం, సురినామ్ అనేటువంటి దేశానికి సంబంధించినటువంటి అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇటీవల ఎవరు పొందారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు సో ఈ అవార్డుని అయితే పొందడం జరిగింది. సో ద్రౌపది ముర్ము గారు ఏ రాష్ట్రం నుంచి మనకు రాష్ట్రపతిగా ఎన్నిక కావడం జరిగింది. సో ఈమె ఏ రాష్ట్రం అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే మనకు సత్తా చాటినటువంటి స్వదేశీ టోర్పీడో అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. సో భారత నౌకాదళ అమ్ముల పొదలోకి మరో కొత్త అస్త్రం అయితే చేరబోతుంది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసినటువంటి భారీ టార్పిడోను సో నేవీ మంగళవారం అయితే పరీక్షించింది. సో నీటి లోపల ఉన్నటువంటి లక్ష్యాన్ని ఇది విజయవంతంగా ఛేదించిందన్నమాట. సో అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే నీటిపై ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించే విధంగా సో దీన్ని తయారు చేయడం జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించినటువంటి వీడియోను నేవీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. సో నీటి అడుగున ఉండేటువంటి లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగల ఆయుధాల కోసం నేవీ అదేవిధంగా డిఆర్డీఓ సాగిస్తున్నటువంటి అన్వేషణలో ఇది ఒక కీలక మైలురాయి అని చెప్పేసి దానిలో పేర్కొన్నారు. సో స్వదేశీ సాంకేతికతో రూపొందించినటువంటి హెవీ వెయిట్ టార్పిడోతో నీటిలో ఉన్నటువంటి లక్ష్యాన్ని ధ్వంసం చేశాం. మా పోరాటం సన్నద్ధతకు ఇది నిదర్శనం అని చెప్పేసి దానిలో ఇక్కడ ఈ విధంగా అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో గుర్తుంచుకోండి ఇది స్వదేశీ టార్పిడో అంటే మన సాంకేతికతో తయారు చేసినటువంటిది అనమాట. సో డైరెక్ట్గా ఆడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది.
సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ అయితే హైపర్సోనిక్ క్షిపణిని ఆవిష్కరించిన ఇరాన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. ధ్వనితో పోలిస్తే ఏకంగా 15 రేట్ల వేగంతో దూసుకెళ్లేటువంటి హైపర్సోనిక్ క్షిపణిని రూపొందించినట్లు ఇరాన్ అయితే ప్రకటించింది. ఆ అస్త్రాన్ని మంగళవారం ఆవిష్కరించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అణు కార్యక్రమాలపై అమెరికాతో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏర్పడినటువంటి తరుణంలో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇది వచ్చేసి ఈ క్షిపణి 1400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగలని చెప్పేసి వాళ్ళైతే వివరించారు. సో దీని పేరు వచ్చేసి కనుక చూసినట్లయితే మనకు ఫత్తా అని చెప్పేసి దీనికి నేమ్ పెట్టడం జరిగింది. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల ఫత్తా అనేటువంటి నేమ్ తోటి క్షిపణిని ప్రయోగించినటువంటి దేశం ఏదని చెప్పేసి అడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇరాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ధ్వని వేగంతో పోలిస్తే ఏకంగా 15 రేట్ల వేగంతో ఇది దూసుకెళ్తుందంట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే స్వర్ణ సురభి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. జాతీయ సీనియర్ షూటింగ్లో సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే స్వర్ణ సురభి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. జాతీయ సీనియర్ షూటింగ్ టోర్నీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు తిరువనంతపురం వేదికగా జరుగుతున్నటువంటి జాతీయ సీనియర్ షూటింగ్లో మనకు రాష్ట్రానికి చెందినటువంటి సురభి భరద్వాజ్ స్వర్ణ పథకంతో మెరవడం జరిగింది. సో మంగళవారం జరిగినటువంటి మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 ప్రొజిషనల్లో సురభి అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబర్చి స్వర్ణ పథకం గెలుచుకుందని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ వేదికను గుర్తుంచుకోండి, ఎక్కడ జరిగిందని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది. జాతీయ సీనియర్ షూటింగ్ టోర్నీ అని చెప్పేసి సో మనకు తిరువనంతపురం వేదికగా జరిగింది. దీనిలో మనకు స్వర్ణ పథకం గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే మనకు సో నేమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, సురభి భరద్వాజ్ అనేటువంటి వ్యక్తి మనకు ఇక్కడ బంగారు పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే తలసరి ఆదాయంలో ముంబై రంగారెడ్డి టాప్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో 6,50,000తో అగ్రస్థానం. సో ముంబైలో తలసరి ఆదాయం 6,43,000 మాత్రమే, దేశంలో అన్ని రంగాల కన్నా అధికం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు దేశ చరిత్రలో ఇప్పటి వరకు దేశ ఆర్థిక వాణిజ్య రాజధాని ముంబైలోనే తలసరి ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ముంబైలో ఇప్పుడు ప్రజెంట్ మనకు తలసరి ఆదాయం కనుక చూసినట్లయితే 6,43,000 కాగా రంగారెడ్డి జిల్లా చూసినట్లయితే 6,59,000 అయితే ఉంది. సో దేశంలో సో అత్యధికంగా తలసరి ఆదాయం ఉన్నటువంటి జిల్లాగా రంగారెడ్డి అయితే ఇక్కడ రికార్డు సృష్టించిందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సో తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ప్రజెంట్ మనకు 2022-23 కనుక చూసినట్లయితే 3,08,732 అయితే ఉంది. సో ఇది కూడా మనకు దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ ఉండడం జరిగింది. సో అది కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇంకా అదే కాకుండా దేశ సగటు కంటే కూడా ఎక్కువగా తలసరి ఆదాయాన్ని నమోదు చేస్తున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ ఉందని చెప్పేసి దీనిలో అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిందంటే తలసరి ఆదాయంలో సో ఇటీవల ఏ జిల్లా మనకు దేశంలోనే నెంబర్ 1 పొజిషన్ ఆక్రమించిందని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది. రంగారెడ్డి జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ముంబై యొక్క తలసరి ఆదాయాన్ని కూడా ఇది దాటిపోవడం జరిగిందనమాట. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ప్రతి ఒక్కరు మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కాండి. సో దాంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే షేర్ చేస్తున్నాను. సో దాంట్లో మీరు జాయిన్ కావాలనుకుంటే సో మీ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో సెర్చ్ బార్లో SJTutorial అఫీషియల్ అని చెప్పేసి ఈ విధంగా సెర్చ్ చేసినట్లయితే మీకు గ్రీన్ కలర్ లోగోతో ఒక గ్రూప్ వస్తుంది. దాంట్లో జాయిన్ కాండి. దాదాపు 16,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే దాంట్లో ఉంటారు. దాంట్లో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. అదేవిధంగా మన ఛానల్ యొక్క యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కూడా మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి. ఒకసారి చూసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.